హైదరాబాదులో సంపాదించాలనుకునే వాడికి 66 దారులు ఉంటాయి. ఆ సంపాదనలో ముఖ్యంగా ప్రతి నెల టెన్షన్గా టేబుల్ మీదకు రావాలంటే కొంతమంది డిప్యూటీ కమిషనర్స్, మున్సిపల్ ఆఫీస్ కమిషనర్లు, కొంతమంది వారి అడ్డాలలో బిల్డింగులు పర్మిషన్లు లేకుండా కట్టుకోండి అని చెప్పటం, ఆ యొక్క అంతస్తుల్లో నెలకు మాకు ఇంత ఇవ్వండి అని అగ్రిమెంట్, ప్రతి నెల ఆ యొక్క క్యాష్ వీళ్ళ టేబుల్ మీదకు పోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. అది ఏసీబీ వాళ్లకు తెలియదు, పట్టుకుంటానికి ఛాన్స్ లేదు. ఇదంతా ఎట్లా ఉన్నదో చూసారా? ప్రతి నెల వచ్చి పడుతుంది. అంటే ఫ్రీగా వాళ్ళు కట్టుకున్నారు బిల్డింగ్ని కట్టుకుంటే వాళ్ళు ఆ రెంటల్స్ కొంత భాగం వీళ్లకు ఇస్తుంటారు. పర్మిషన్ ఏమీ ఉండదు. ఈ విధంగా సంపాదించుకుంటానికి ఈ యొక్క జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్లకు మంచి అడ్డాగా హైదరాబాదు పేరు పొందింది అని అంటున్నారు మేధావి వర్గం. అదేవిధంగా రకరకాలుగా హైదరాబాదుని ముక్కలుగా చేసి సంపాదించుకునేటటువంటి జనం చాలామంది ఉన్నారు. వాళ్ళను ఏసీబీ ఎటువంటి పరిస్థితుల్లో పట్టుకోలేదు. మరి వాళ్ళని పట్టుకోవాలంటే ఏం చేయాలంటే ఆదాయం ఎక్కువగా ఉన్నదనే ఉద్దేశంతో రైడింగ్స్ చేసి పట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళ యొక్క ప్రాపర్టీని. మరి వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళ పేరు మీద ఉండదు, బినామీ పేర్ల మీద ఉంటుంది. అప్పుడు ఎట్లా? అందుకని ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ బినామీ ఎవరైతే ఉన్నారో ఆ బినామీలు సగం వాళ్ళు తీసుకోవాలి, సగం గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. మరి ఆ ప్రాపర్టీ ఎవరిది అనే చెప్పన అవసరం కూడా లేదు ప్రభుత్వానికి. మరి ఈ విధంగా ఉన్నటువంటి బినామీలు చేయగలరా? ఈ పని చేస్తే మీకే సొంతం, అది ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే మీరు చెయ్యండి అని బినామీలకు విజ్ఞప్తి. ఎట్లా ఉంది ఐడియా? ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించండి ఒక్కసారి ఈ విషయాన్ని. ప్రభుత్వానికి ఎంత వస్తుందో ఇన్కమ్ చూడండి. ఏసీబీ అధికారులు అందరినీ పట్టుకోలేరు, సిబిఐ వాళ్ళు అంతకంటే పట్టుకోలేరు. మరి ఈ స్కీమ్ చూడండి ఒక్కసారి. ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు ఈ విషయాన్ని? ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అడ్వైజర్లు ఎందుకు ప్రభుత్వానికి, సీఎం గారికి చెప్పటం లేదు? ఆలోచించండి ఈ విషయాన్ని. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.